నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను గౌరీ. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. అయితే తెలంగాణలో పార్టీలు అనేవి కొత్తగా పుట్టడం అనేది మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం జనసేనకి కూడా తెలంగాణలో పోటీ చేసే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అయితే దానికి పార్టీ సింబల్గా గాజు గ్లాసును ఆమోదించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ గాజు గ్లాసు ఆమోదం ఎంతవరకు నిజమో, అసలు ఈ గాజు గ్లాస్ ద్వారా పార్టీ పోటీ చేస్తుందా అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ విషయాల గురించి మనకి పూర్తి వివరణ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. కిరణ్ గారు, ఇప్పుడు చూస్తే మనకి జనసేన పార్టీకి గాజు గ్లాసుని ఇచ్చినట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సో ఈ గాజు గ్లాసు గుర్తు అంటే ఇక దీంతో జనసేన అనేది ఎన్నికల్లోకి వెళ్ళొచ్చా? దీని మీద అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవా? సహజంగా ఏంటంటే పార్టీలు ఫస్ట్ పుట్టినప్పుడు రిజిస్టర్డ్ పార్టీస్ అంటారు. అవును. తర్వాత రికగ్నైజేషన్ తెచ్చుకోగలిగితే రికగ్నైజ్డ్ పార్టీస్ అంటారు. రిజిస్టర్డ్ పార్టీస్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, కానీ దానికి మీకు సర్టన్ ఒక గుర్తు అంటూ ఏముండదు. మనకి ఫ్రీ సింబల్లో నుంచి కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఆ ఫ్రీ సింబల్స్ నుంచి ఒక సింబల్ ఇస్తారు. పైగా రాష్ట్రం మొత్తం మనకు ఒకటే సింబల్ ఉండదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సింబల్స్ ఇస్తారు. సపోజు మీది ఒక ఉప్పల్ నియోజకవర్గం అనుకోండి. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక 10 మంది పోటీ చేస్తున్నారు అనుకోండి. 4 గుర్తింపు పొందిన పార్టీలు ఉంటాయి అనుకోండి. ఆ గుర్తింపు పొందిన పార్టీల కంటే బీఆర్ఎస్కి ఏమో కారు ఇస్తారు, కాంగ్రెస్కి హస్తం ఇస్తారు, బీజేపీ కమలం ఇస్తారు. సో ఇంకా తెలుగుదేశం పోటీ చేస్తే సైకిల్ ఇస్తారు. మిగతా 6 పార్టీలు ఉంటాయి కదా, 6 అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ సింబల్స్ నుంచి తీసుకోండి అంటారు. ఆ ఫ్రీ సింబల్స్లో మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు. మీరు ఒక 3 ఆప్షన్స్ ఇస్తే అందులో లాటరీస్ ఒకటి ఇస్తారు మీకు. అట్లా జరుగుతుంటుంది. అయితే ఆ గుర్తింపు పొందిన పార్టీగా మారితే ఏంటంటే మన సింబల్ మందే ఉంటుంది. సహజంగా మన సింబల్ ఎంత ఇంపార్టెంట్ అంటే జనం వెళ్తారు అక్కడికి, ఓట్లు వేస్తారు. చాలామంది ఇప్పటికీ మన దగ్గర నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు పేరు చూసుకొని పార్టీ చూసుకొని ఓటేసేంత ఉండదు. గుర్తు చూసామా గుద్దామా, గుర్తు చూసామా గుద్దామా. అందుకే పార్టీ ప్రచారంలో గుర్తుని ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఉంటారు కదా, ఆయన ఫ్యాన్ వచ్చింది, ఆ ఫ్యాన్ అవ్వా, మన గుర్తిందవ్వా, ఫ్యాన్ అవ్వా చెల్లి, ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ తల్లి అని చెప్తా ఉంటాడు వెరైటీగా. అట్లా మనకి గుర్తు అనేది చాలా ఇంపార్టెంట్. గాజు గ్లాస్ అనేది జనంలోకి వెళితే అది అడ్వాంటేజ్. గుర్తు అనేది ఎంత బాగా వెళితే అంత అడ్వాంటేజ్. సో జనసేన పార్టీకి ప్రతి సందర్భంలో ఇవే సమస్యలు వచ్చేవి. ఎక్కడ పోటీ చేయాలన్నా అది ఫ్రీ సింబల్లో ఉంటుంది. ఆ ఫ్రీ సింబల్ని తీసేసి మాకు మాత్రమే ఇవ్వండి అని అడగాల. అడిగితే వాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక్కోసారి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. సో ఇది పెద్ద సమస్య. గుర్తింపు వచ్చేంత వరకు సమస్య. గుర్తింపు రావాలంటే ఏంటి? 6% ఓట్లన్నా ఉండాలా, ఒక 2 ఎమ్మెల్యే స్థానాలు ఉండాలా, లేదా ఒక ఎంపీ స్థానం ఉండాలా. రకరకాల ఫార్మేషన్ ఇవి ఉంటాయి అన్నమాట, పారామీటర్స్. ఆ పారామీటర్స్ తగ్గట్టుగా మీకు రావాలి. గతంలో జనసేన పార్టీ 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది కాబట్టి గుర్తింపు పొందలేదు. ఈసారి ఏమైంది? 21కి 21, 2 గెలవడం జరిగింది 100% స్ట్రైక్ రేట్తో. ఇప్పుడేమైంది? అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి కాబట్టి గుర్తింపునిస్తూ అఫీషియల్గా ఎస్ జనసేనని మేము గుర్తిస్తున్నాం, గాజు గ్లాసు మీకే ఇక అని చెప్పే. కానీ రాష్ట్ర జాబితాలో ఉన్నది మంది. జనసేన పార్టీ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ, జాతీయ పార్టీ కాదు, రాష్ట్ర పార్టీగా గుర్తింపు. అంటే రాష్ట్ర పార్టీ అంటే ఒక రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి వెళ్తే మళ్ళీ ఫ్రీ సింబల్లోనే కొట్టుకోవాలి మనం. సో అలాంటి సిచ్యువేషన్ జనసేన పార్టీకి ఉంది. అయితే దీని మీద జనసేన పార్టీ అప్పీల్ చేసుకుంది. సో మేము ఒక పెద్ద పార్టీగా ఉన్నాము, సో మాకు అవకాశం ఇవ్వండి, ఫ్రీ సింబల్లోంచి తీసేసి గాజు గ్లాసుని మాకే కేటాయించండి, తద్వారా మాకు జనాల్లోకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అని చెప్పారు. ఇది ఎలక్షన్ కమిషను విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోనవచ్చు. సో అది లక్కీగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. అంగీకరిస్తూ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చి వాళ్ళకి ఇప్పుడు గాజు గ్లాస్ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పుడు ఏ ఎన్నికల్లో పాల్గొన్నా, గుర్తు ఉండే ఎన్నికలు ఏ ఎన్నికల్లో పాల్గొన్నా సో గుర్తుతోనే పోటీ చేయొచ్చు. గాజు గ్లాస్ గుర్తు అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ జనసేన పార్టీ సొంతమైంది అని చెప్పాలి. రేపు పొద్దున రాబోతున్నాయి కార్పొరేట్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు. సో గుర్తుతో పోటీ చేయాలి. పోటీ చేయాల్సినప్పుడు వీళ్ళకి మరి గాజు గ్లాస్ లేదనుకోండి, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మాకు గాజు గ్లాస్ ఇవ్వాలంటే జనసేన పార్టీ అంటాడు. లేదు మీకు ఫ్రీ సింబల్లో వెళ్ళిపోయింది గాజు గ్లాస్, ఇంకోటికి వెళ్ళిపోవచ్చు. మనకి ఏదో గాజు గ్లాస్ బదులు ఏదో
ఇంకొక గుర్తు రావచ్చు, సూర్యుడు గుర్తు, ఇంకొక గుర్తు రావచ్చు. అవును. ఆ గుర్తు వెళ్తే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతారు. జనసేన పార్టీ ఓట్లన్నీ గాజు గ్లాస్ మీద వాడేవాడుకో పోతాయి. పోతాయి. అవును. సో ఆ ప్రాబ్లం లేదు ఇవాళ. ఎంత కష్టపడితే, ఎంత చేసుకుంటే, ఎంత ప్రచారం చేసుకుంటే అంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. సో ఇది ఒక పెద్ద బిగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్, చాలా ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. జనసేన పార్టీ ఉనికిని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయటంలో ఒక మొట్టమొదటి అడుగుగా దీన్ని అభివర్ణించాలి. రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ గారు 90% ఏపీ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు, తెలంగాణ మీద 5-10% మాత్రమే. ఈసారి లాస్ట్ టైము ఆయనకి ఇష్టం లేదు పోటీ చేయడం కూడా 2023లో. కానీ ఇక్కడ వాళ్ళంతా కూడా మేము పోటీ చేస్తాం, గెలుస్తామన్నారని ఒక 8 స్థానాలు తీసుకొని బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ 8 స్థానాల్లో ఒక్క స్థానంలో మాత్రం కూకట్పల్లిలో మాత్రం గట్టి పోటీ ఇచ్చారు, మిగతా చోట్ల గట్టి పోటీ ఇవ్వాల. అసలు డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయి ఫోకస్ చేయాలి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మారబోతోంది. బీజేపీ గట్టి ఫైట్ ఇవ్వబోతోంది. బీజేపీకి తోడు జనసేన ఉండబోతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందా అంటే ఇది ప్రశ్నార్థకమే. కానీ సో బీజేపీ జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. రాబోయే రోజున జీహెచ్ఎంసీ ఎన్నికలు అనండి, ఇంకోటనండి. సో అటువంటిప్పుడు జనసేనకు అడ్వాంటేజ్, ఆ అడ్వాంటేజ్ బీజేపీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారు, ఆయనకు అన్ని బాగుంది, ఇక్కడ ఆయన గుర్తింపు పొందిన పార్టీకి వచ్చింది కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఇవాళ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. అది బీజేపీ కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా చూస్తే ఇది ఒక శుభ పరిణామం జనసేన వైపు అని చెప్పాలి. తెలంగాణలో తొలి అడుగు వేసిన జనసేనకి సక్సెస్ సాధించింది అనే చెప్పాలి. ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తుని పరిమితం చేయడంతో జన సైనికుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. అయితే ఇక ముందు కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది అనేది మనకి ఈరోజు తెలిసిన విషయం.